ప్రపంచం గుడ్డల మీద చేసుకుని పడుకోవచ్చు ఒక 4 సంవత్సరాల పాటు. ఆ తర్వాత మళ్ళీ అమెరికాలో ఏ దరిద్రుడు వస్తాడో తెలియదు. కానీ ప్రస్తుతానికైతే ఏదైతే పద్దాక వివాదం సృష్టించాడు, ఎప్పుడో యుఎస్ఎస్ఆర్ యుఎస్ఏ అనేటటువంటి 2 వర్గాల మధ్యన సమరంతో ప్రపంచమంతా తల్లడిల్లినటువంటి 10 సంవత్సరాలు దశాబ్దాల పాటు నలిగితే, ఆ తర్వాత యుఎస్ఎస్ఆర్ పతనం తర్వాత యుఎస్ఏ ఒక్కటే ఉంది, కానీ ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. అట్లాంటిది మళ్ళీ రష్యా ఇంప్రూవ్ చేసుకునేటటువంటి పని పుతిన్ చేసినప్పటి నుంచి దాన్ని తొక్కేయడం కోసం ఉక్రెయిన్ని రెచ్చగొట్టి ప్రపంచ శాంతిని మళ్ళీ భంగం కలిగించి యూరప్ సమాజం నాటో సమాజం ఒక్కటై ఉక్రెయిన్తో కలిసి రష్యా మీద దాడి, రష్యా ఇంతవరకు ఏ అణుదాడి చేయలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే అణుదాడే చేస్తే కనుక అత్యంత ప్రమాదకరమైన 3వ ప్రపంచ యుద్ధం వైపుకి వెళ్ళేది. ఆ పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా కంట్రోల్ అయినాయి. అట్ ద సేమ్ టైం జరుగుతున్నటువంటిది ఇప్పుడు రష్యా అమెరికా ఒక్కటయ్యేది. ట్రంప్ పుతిన్ మధ్యన మంచి సాన్నిహిత్యం ఉంది. ఇప్పుడు సౌదీ అరేబియా వేదికగా జరుగుతున్నటువంటి మీటింగ్స్ ఆల్రెడీ అధికారుల స్థాయి మీటింగ్లు అయిపోయినాయి. ఇప్పుడు సౌదీ అరేబియా మహమ్మద్ బిన్ సల్మాన్ వీళ్ళకి హోస్ట్ చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడే స్వయంగా ఈ శాంతి మొదట్లో నరేంద్ర మోడీ దీనికి మధ్యవర్తిత్వం వహించే పని ఉంది, లేకపోతే ఇంకొకళ్ళకి అవకాశం కల్పిస్తాను, లేదు ట్రంప్ ఎలన్ మాస్కే స్వయంగా చూసుకుంటున్నారు. ఉక్రెయిన్తో యుద్ధం ఆపించే క్రతువు నడవబోతుంది.